పేదోడి గుండె చప్పుడు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మత ప్రాంత భేదాలు లేకుండా ఎప్పుడూ పేదోడి గురించి ఆలోచించే, బడుగు బలహీనులకు అండగా నిలబడే ఒకే ఒక్క నాయకుడు మన 12వ వార్డు మాజీ కౌన్సిలర్ పోనా రాజేందర్ రెడ్డి. సంగారెడ్డి గర్వించదగ్గ గొప్ప మనిషి మన పోనా రాజేందర్ రెడ్డి. ఇప్పటికీ ఎప్పటికీ ఏ పార్టీ నాయకుడిని కదిలించినా పార్టీలకు అతీతంగా ఒక గొప్ప నాయకుని పేరు చెప్పమంటే వారి నోట వెంట ఒకే ఒక మాట, పోనా రాజేందర్ రెడ్డి పేరే వినపడుతుంది. ద పవర్ ఆఫ్ బడికి వెళ్లే బాలుడు అయినా, 80 ఏళ్ల ముసలివారు అయినా చెప్పే ఒకే ఒక్క మాట, మా ధైర్యం పోనా రాజేందర్ రెడ్డి అని. ఎప్పటికీ ఇలాగే అందరి ఆదిరామమానాలు పొందాలని ఆ భగవంతుడిని నిండు 100 ఏళ్లు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మా నీకు దండము. పన్నెండవ వార్డు కౌన్సిలర్ రాజేందర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమం. మరి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అన్న చేసినటువంటి సేవా కార్యక్రమాలు మన వార్డులో అందరికీ తెలుసు. మరి అవి ఇంకా అభివృద్ధి పదంలో మరి ముందుకు సాగి ఇంకా ఎన్నో విజయాలను పొందాలని, మరి మా కాలనీకి చేసినటువంటి సేవలను మేము ఇప్పటికీ మర్చిపోమని, మరి అడగగానే చాలా రకాల మన సహాయ సహకారాలు అందించారు. వాటికి అన్నిటికీ కూడా మరి ఇప్పుడు సమయం కాదు అన్ని ఏమేమి చేసో చెప్పడానికి. వాటికి అన్నిటికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంకా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఆ విధంగా భగవంతుడు ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నాం. మన 12వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి మన రాజేంద్ర అన్న గారికి, 12వ కౌన్సిలర్ అయినటువంటి మన రాజేంద్ర అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మాకు ఎన్నో పనులు చేస్తుంటాడు. మా కాలనీ వాసులు పిలవగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పని చిన్న పని అయినా కూడా ఎప్పుడు పిలవగానే సహృదయంతో నేను ఉన్నాను తమ్ముడు, నేను ఉన్నా అన్న, నేను ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి వరుస పెట్టి ఆ విధంగా మాట్లాడుతూ అసలు మాకే తనకు పలకరియాలంటే ఎంతో ప్రేమతో కూడుకున్న, గౌరవంతో కూడుకున్న భయం ఉన్నది చాలామందికి. ఆ విధమైనటువంటి ప్రేమ మనకు రాజేంద్ర అన్న మీద మాకున్నది. ఏ విధమైన తన పని కాదు, తన సొంత పని కాకున్నా, తన పరిధిలో వచ్చిన పని కాకున్నా, తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కూడా మనకు ఎన్నో పనులు ఇప్పుడు సమయం కాదు చెప్పడానికి. అయినా కూడా మేము కొన్ని గుర్తుకున్న వాడికి చెప్తున్నాం. మా కాలనీలో పిల్లలకు ఆట వస్తువులు అనగానే మాకు ఎంత 1-2 డేస్ కూడా తీసుకోలేదు. ₹1,00,000 సొంత డబ్బులు పెట్టుకొని చేసినాడు. అప్పుడు కూడా మాకు సొంతగా కావాలంటే బోర్ వేసినాడు. ఇట్లాంటి పనులు ఎన్నో చేసినాడు. మా కాలనీ వాసులకు రోడ్ నంబర్లతో సహా మనకి అక్కడ ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ చిన్న ఎప్పటికైనా ఉంటుంటాయి. అవి ఎప్పుడు కావాలన్నా
ఇంకా పక్క కాలనీలకు ఎక్కడ పోయినా ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. మా కాలనీలోకి వచ్చి చూస్తే ఎంత బాగుంటుందంటే అసలు ఎప్పుడు ఏ లీకేజ్ అయినా అన్న మాకు మేము పలానా ఫోన్ చేస్తే అవుతుంది, అట్లా కాదు. ఆయన సొంతంగా ఎవరున్నా పరిచయం లేకుండా ఫోన్ చేస్తే సరే తమ్ముడు, సరే అన్న నేను పంపిస్తా, ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు మిషన్ వస్తుంది పెట్టేసుకోండి, ఇప్పుడు వాటర్ వస్తుంది, ఇప్పుడు కంకర వస్తుంది, ఇప్పుడు మిషన్ వస్తుంది. ఈ విధమైన పనులు ఎన్నో మాకు అభివృద్ధి పనులు ముందుండి చేపించినాడు. ఇలాంటి పనులు ఎన్నో చేస్తూ ఎన్నో పైకెత్తులు ఎదుగుతుండాలని చెప్పి భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎన్నో చేసుకోవాలని, మళ్ళీ ఎప్పుడైనా కూడా ఎలక్షన్ పరంగా ఏ విధమైన కూడా 12వ వార్డుకు మాకు భగవంతుడు సహకరించి మళ్ళీ అన్నకు నిలబెట్టుకొని ఖచ్చితంగా గెలిపించుకొని ఇంకా ఎక్కువ మెజారిటీతోని ఇదే విధంగా అన్నకి ఇంకా తోడ్పాటు ఉండి ఆయనకి ఏది కావాలన్నా ముందుండి మేము ఖచ్చితంగా నడిపిస్తామని పూర్తి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నమస్కారం. ఈరోజు రాజేందర్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ కలుసుకున్నాం. రాజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి విశ్వాసనామ సంవత్సర విజయదశమి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మా 12వ నంబర్ కౌన్సిలర్గా ఉన్న రాజేందర్ రెడ్డి గారు ప్రతి విషయంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటాడు. ముఖ్యంగా యువతకి ఏది కావాలనుకున్నా కూడా రాజేందర్ రెడ్డి అన్న అనగానే 2 సెకండ్లో వాలిపోయి ప్రతి విషయాన్ని తన ఇష్యూగా చూసుకొని క్లియర్ చేసే మనిషిగా రాజేందర్ రెడ్డి గారు కౌన్సిలర్గా ఉండి ఇంతింత వటడింత అన్నట్టుగా రాజకీయాల్లో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని, మంచి ఉన్నత శిఖరాలు ఎగరాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాజేందర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ పుట్టినరోజు సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ విశ్వనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చెబుతూ మా 12వ నంబర్ వార్డు నంబరు రెడ్డి గారు మాకు ఎన్నో పనులు చాలా అభివృద్ధి పనులు చేయిస్తున్నాడు. ఎప్పుడంటే అప్పుడు మాకు అందుబాటులో ఉంటూ ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసినా పిలుస్తూ చెప్తూ పంపిస్తుంటాడు మనుషులను. మాకు ఎల్లవెల్ల విధంగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికే అందుబాటులో ఉండి చెప్పి కుమ్ముతున్నాం. కోరుకుంటున్నాము. మా 12వ వార్డుకి ఎనలేని సేవలు చేసినందుకు మేము యాజ్ ఎ ట్రిబ్యూట్గా ఆయన బర్త్డే రోజు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాము. ఇట్లా అంబలి కార్యక్రమం కూడా పెట్టి అందరికీ ఈ 12వ వార్డు యూత్ మెంబర్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇట్లా సెలబ్రేషన్స్లో పాల్గొని అన్నని ఇప్పటివరకు మాకు చేసిన అన్ని సహాయ సహకారాలకు అన్నిటికీ ఒక యాజ్ ఏ గ్రాటిట్యూడ్గా మేము ఇవన్నీ ఇట్లా అంబలి కార్యక్రమం, ఈ కేక్ కటింగ్ ఇట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామని ఎప్పటి నుండో అనుకొని ఒక దాటిపైకి అందరం 12వ వార్డు మెంబర్స్ అందరము కూడా సహకరించి ఇంత పెద్ద ఎత్తున చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన చాలామంది 12వ వార్డు అందరికీ థ్యాంక్ యూ. ఇట్లనే మా అన్న ఇప్పుడు రాజేందర్ అన్న ఇప్పటివరకు ఎట్లయితే సేవలు చేసిండో ఇంకా ముందు కూడా ఇట్లాంటి సేవలు బాగా చేసి ఇప్పుడు కౌన్సిలర్ లెవెల్ నుండి ఇంకా పెద్ద స్థాయికి కూడా చేరాలని అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొకసారి అన్నకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. జై హింద్. यूपी बिहार के जितने काम करने वाले हैं उन लोगों हर सुख दुख में काम आते हैं और हमारे इनका बहुत बहुत शुक्रिया सर जी का. हमारे जितने यूपी बिहार के काम करने वाले यहाँ पे हैं वो सबको इनको बहुत तारीफ़ करते हैं कि हाँ ये सुख दुख में काम आते हैं. बहुत अच्छे इंसान. మన 12వ వార్డులోని బృందావన్ కాలనీ, ప్రగతి నగర్, ద్వారకా నగర్, ఓడిఎఫ్ కాలనీలు మరియు అలాగే మొత్తం 12వ వార్డుకు సంబంధించిన యువత మరియు పెద్దలందరూ కూడా వారందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నా తరఫున హృదయపూర్వకంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ అంబలి కార్యక్రమం ఏదైతే ఇంత పెద్దగా ఏర్పాటు చేసిరో వారందరూ కలిసికట్టుగా 12వ వార్డు యువత అందరూ మరియు పెద్దలు కూడా సహకరించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎల్లప్పుడూ వారికి కృతజ్ఞతగా ఉంటాను. రాబోయే రోజులలో కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటూ నా వంతుగా ఎలాంటి సమస్యలైనా పరిష్కారానికి నేను మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. ఇలాగే మీ యొక్క ఆదరాభిమానాలు నాపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.